తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన డేటా ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన చెందటమే కాకుండా దౌర్జన్యం కూడా చేసింది. ఆ దౌర్జన్యానికి ఆవిడ ఏం చేసిందంటే ఎందుకైనా మంచిదని పోలీస్ కమిషనర్ గారిని ముందరే పంపించింది. పోలీస్ కమిషనర్ మరి తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఉద్యోగం చేశారా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉద్యోగం చేశారా? జనరల్గా ఏంటంటే పోలీస్ కమిషనర్ స్థాయి వ్యక్తి కొంచెం ఉచిత అనుచితాలు చూసుకొని మరీ అక్కడికి వెళ్తారు. ఆయన ముందర వెళ్ళి పైలట్ లాగా రూట్ క్లియర్ చేసి ఆవిడకి ఎంట్రీ ఇచ్చారు. దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన. దేశంలో ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి ఇలా చేయలేదు, ఇక మీద కూడా ఎవరు అలా చేస్తారని జనం అనుకోవట్లేదు. సో మొదటిగా 99 టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే తోటి ప్యానలిస్టులకు మీకు కూడా అండి. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ అక్కడ ఉండే బెంగాల్లో రాజకీయం ఈజ్ ఆల్వేస్ అబౌట్ స్ట్రీట్ ఫైట్ పాలిటిక్స్. అక్కడ ఇట్స్ నాట్ ఏ పొలిటికల్ డీసెన్సీ అనేది అక్కడ లేదు. ఇప్పుడు కూడా మీరు చూస్తే మమతా బెనర్జీకి అదే యూనిక్ ఫ్యాక్టర్ అనమాట, అది యూఎస్పీ అది. సో ఎందుకంటే ఆవిడ మీరు ఇప్పుడు కూడా చూస్తే అదే వైట్ శారీ, రబ్బర్ చెప్పులు వేసుకోవడం, ఒక మెడలో ఒక బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోవడం, వెరీ సింపుల్ లివింగ్ అండి. అంటే ఆవిడ వచ్చేసరికి ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఆవిడ అడ్వాంటేజ్కి తిప్పుకోగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తి ఆవిడ. సో లీగలా ఇల్లీగలా అనే విషయం తర్వాత కోర్టులో తేల్చుకుంటారు. ఫస్ట్ ఏంటంటే ఏంటి పర్సెప్షన్ ఆవిడకి, ఇప్పుడు ఇంకో 3-4 నెలల్లో ఎలక్షన్ రాబోతోంది. ఆ సమయంలో ఆవిడకి ఏంటి, మళ్ళీ ఇప్పుడు 3rd టర్మ్ వస్తుంది అంటే యాంటీ ఇన్కంబెన్సీ బాగా పెరుగుతోంది. సో దానికి తోడు లా అండ్ ఆర్డర్లు, రేప్ కేసులు ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. వీళ్ళు కూడా సెంట్రల్ నుంచి స్ట్రాటజీ మార్చారు. ఇది వరకు బీజేపీ నుంచి ఎక్కువ మోదీ ఫోకస్ ఉండి మమతా బెనర్జీ అంటే మోదీ వర్సెస్ మమతా బెనర్జీ కేసు, ఆ స్ట్రాటజీని చేంజ్ చేసుకుంటూ వెస్ట్ బెంగాల్ని బెంగాల్ని 6 ప్రాంతాలుగా డివైడ్ చేసుకుంటూ ఆన్ ద గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అటువంటి సందర్భంలో వీరికి ఏదో ఒక కొత్త ట్రిగరింగ్ ఉండాలి ఫ్యాక్టర్. ఫ్యాక్ట్స్ పక్కన పెట్టండి, పాలిటిక్స్ లో ఎస్పెషల్లీ టైమింగ్ అండ్ పర్సెప్షన్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఈవిడ ఈడీని యూజ్ చేసుకుని అంటే సెంట్రల్ గవర్నమెంట్ మమ్మల్ని ఇలా వేధిస్తున్నారు, లేకపోతే మాకు డేటాను అంతా వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. అమిత్ షా వారం రోజుల ముందటే మా దగ్గర బెంగాల్లో ఉండి అఫీషియల్ కార్యక్రమాలని చెప్పి ఇటువంటి చేస్తున్నారు అని చెప్పడం జరుగుతోంది. సో అందు గురించి ఏంటంటే ముఖ్యమైన అంశం, అందరూ ఈడీ మమతా బెనర్జీ అని చూస్తున్నారు కానీ ఈ కోల్ స్కామ్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. అదే కదండి, ఇప్పుడు కోల్ స్కామ్ కి సంబంధించిన ఏదో మొత్తానికి మనీ లాండరింగ్ వ్యవహారాలకు సంబంధించిన ఫైల్స్ అన్ని అక్కడ దాచారు. నెపం ఏంటంటే వాళ్ళు ఏదో పార్టీ స్ట్రాటజీకి సంబంధించి ఐపాక్ తోటి చేసుకున్న ఒప్పందంలో భాగంగా వాళ్ళు తృణమూల్ కాంగ్రెస్కి పనిచేస్తున్నారు. బట్ ప్రధానమైన అనుమానం ఈడీకి, ఓకే ఈడీ వెనకాల వేరే శక్తులు పనిచేస్తున్నాయని ఇప్పుడు పబ్బరావు గారు అంటున్నారు. వేరే శక్తులు నేరుగా అని చెప్తోంది అమిత్ షా అని. ఇక అందులో ఆవిడ దగ్గర ముసుగులో గుద్దులాట్లు ఉండవండి. నేరుగా చేయటం, ఏం చేసినా మంచి అయినా చెడు అయినా గొడవ అయినా సరే నేరుగా దిగుతుంది. సో ఆవిడ అనుమానం అంతా అమిత్ షా గారి మీద. అమిత్ షా గారి దగ్గరుండి మమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని. అన్నింటికీ మించి ఏంటంటే ఆవిడ వెళ్ళటం, ఇప్పుడు మర్యాదలు, మధ్యతరగతి మర్యాదల గురించి ఇందాక పాపరావు గారు ప్రస్తావన చేశారు. ఇక్కడ మధ్యతరగతి మర్యాద కాదు, మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అలా దూసుకెళ్ళిపోయి ఏదో వీధి పోరాటానికి వెళ్ళినట్టు, అందున సెర్చెస్ నడుస్తున్నాయి. లెట్ దెమ్ క్యారీ అవుట్ దేర్ సెర్చెస్. మీకేమైనా ఫైల్స్ ఉంటే యూ కెన్ సెండ్ అక్రాస్, యువర్ జనరల్ సెక్రటరీస్ ఉంటారు, మీ నాయకులు ఉంటారు, పంపించవచ్చు. మీరే వెళ్ళారంటే అక్కడ అనుమానం బలపడుతోంది కదా అని. తప్పకుండా అండి, ఏదో ఒక తప్పు ఉంటే కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు. నిజంగా మీరు ఇప్పుడు ఆ పర్సెప్షన్ లో సరే సెంట్రల్ గవర్నమెంట్ ఈడీని యూజ్ చేసుకుంటోంది అని అనుకున్నారే అనుకోండి, అయినా ఏం తప్పు చేయకపోతే ఎందుకు భయపడాలి అక్కడ? సో ఇంకోటి, ఇప్పుడు వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు కోర్టులో ఇచ్చారు, ఎటువంటి ఓటరు లేకపోతే పొలిటికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ మేము ఎక్కడా తీసుకోలేదని చెప్పారు. సో దాంతో గివెన్ ఇన్ రైటింగ్ ఇచ్చారు, ఇన్ రైటింగ్ కూడా ఇచ్చారు. కాబట్టి ఇంకా కోర్టులో కేసు బలమేం లేదు. ఇప్పుడు ఇంకా సెంట్రల్లోకి వెళ్తే, సుప్రీంకోర్టులో వెళ్తే ఇంకా సుప్రీంకోర్టు ఏం చెప్తుందో మనం ఇంకా దాని గురించి చూడాలి అది. సో ఇది మనకి యాక్చువల్లీ ఈ ఐపాక్ సంస్థ మనీ లాండరింగ్ చేశారు, ఎస్పెషల్లీ గోవా ఎలక్షన్స్ లో అనే దానికి. అంటే అక్కడ ఇల్లీగల్ కోల్ మైనింగ్ జరిగినప్పుడు ఆ డబ్బుల్ని వీళ్ళు మనీ లాండరింగ్ చేశారు. యాక్చువల్లీ ఈ తృణమూల్ కాంగ్రెస్ ని నేషనల్ పార్టీ చేయాలని
అప్పుడు విశ్వ ప్రయత్నం చేశారు. గోవాలో కూడా చాలా ఫండింగ్ చేశారు. అక్కడ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ని తృణమూల్ కాంగ్రెస్ లో తీసుకొచ్చి చాలా ప్రయత్నాలు చేశారు. అఫ్ కోర్స్ యాజ్ ఏ పొలిటికల్ పార్టీ మనం ఇక్కడ కూడా కొన్ని లోకల్ పార్టీలు చూసాము. టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఎలా నేషనల్ ఆస్పిరేషన్ ఉండడం తప్పులేదు, కానీ చట్ట వ్యతిరేకంగా పనిచేయడము, దానికి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ బయటికి రావడం, దాని మీద దర్యాప్తు జరుగుతుంటే అడ్డుకోవడము, అది తప్పు అక్కడ. సార్, చాలా పాపరావు గారు చాలా క్లియర్గా కలకత్తా హైకోర్టు ఏం చెప్పిందంటే, ది కలకత్తా హైకోర్ట్ వైల్ హియరింగ్ ద మ్యాటర్ రికార్డింగ్ ద ఐపాక్ రైట్స్ ఇన్ కోల్కతా on Wednesday disposed of Trinamool Congress plea which sought the protection of the data allegedly seized by the probe agency during the January 8th searches against the political consultancy firm. Court ఏం చేసింది, the court recorded the ED's categorical statement that nothing was seized during the searches conducted at the premises